ఓం నమః శివాయ. ఈరోజు మనం ఒక అత్యంత పవిత్రమైన దేవాలయమైన శ్రీకాళహస్తి ఆలయం కథను తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం శివుని పంచభూత లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటి. శ్రీకాళహస్తి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతికి సమీపంలో ఉంది. ఈ క్షేత్రం స్వామివారి అనుగ్రహానికి చిహ్నం. శివుడు ఇక్కడ వాయు రూపంలో ప్రతిష్ఠించబడ్డాడు. ఇక్కడి ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. అది కేవలం భక్తి స్థలం మాత్రమే కాదు, ఒక అద్భుత ఆధ్యాత్మిక కేంద్రము కూడా. ఇది కాలగతి నుండి అమూల్యమైన ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది. అతి పురాతన కాలంలో ఈ ప్రాంతం వాయుగోచరంగా ఉండేది. ఆ కాలంలో ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. అతని పేరు కన్నప్ప. కన్నప్ప నాయనారుల కథ ఈ ఆలయానికి అత్యంత సన్నిహితంగా ఉంటుంది. కన్నప్ప ఓ సామాన్య ఆహార సంచారి అయిన శివుడి పట్ల అతని భక్తి అమోఘం. అతను ప్రతిరోజు అడవి నుండి జంతు మాంసం తీసుకొచ్చి శివలింగానికి సమర్పించేవాడు. అతని ప్రేమ పవిత్రమైంది. ఒకరోజు శివలింగం నుండి రక్తం ప్రవహించటం చూశాడు. శివుడి కంటిలో రక్తం వస్తుంటే కన్నప్ప తన కన్ను తీయి లింగంపై పెట్టాడు. శివుడు అతని భక్తిని పరీక్షించాడు. ఆయన రెండో కన్నులోనూ రక్తం వచ్చిందని చూసి తన రెండవ కన్నును కూడా తీయడానికి సిద్ధపడ్డాడు. అక్కడే శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు తృప్తి చెంది కన్నప్పకి కారణ శుద్ధి ఇచ్చాడు. ఆయన ఇతనిని నిత్య శివలోకం ప్రాపుడిగా చేశాడు. ఇక్కడి శివలింగం వాయు లింగంగా ప్రసిద్ధి పొందింది. ఈ లింగం దగ్గర ఎటువంటి దీపాలు లేకపోయినా జ్వాలలు కదులుతూనే ఉంటాయి. అది శివుని వాయు తత్వాన్ని సూచిస్తుంది. ఇది అద్భుతంగా భక్తులను ఆకర్షించేది. శ్రీకాళహస్తి ఆలయంలోకి ప్రవేశించే దారిలో 2 ద్వారాలు ఉంటాయి. మొదటి ద్వారం మహాద్వారం, రెండవది అంతరాల ద్వారం. అవును, ఈ ఆలయంలో గాలి ఎలా ప్రవహిస్తుందో తెలియదు, కానీ లింగం ఎప్పటికీ కదులుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా చేసే పూజలు రాహు కేతు శాంతి పూజలు. రాహు కేతు దోష నివారణకు శ్రీకాళహస్తి ఆలయం ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు పూజలు చేయడానికి వస్తారు. ఇక్కడ రహస్యంగా ఉండే ఒక గుహ ఉంది. ఈ గుహలో గాలి ప్రవేశిస్తున్నట్టు అనిపించదు, కానీ దీపాలు కదులుతూనే ఉంటాయి. ఈ ఆలయం కాలగమనంలో ఎన్నో రాజులు నిర్మించారు, అభివృద్ధి చేశారు. విజయనగర సామ్రాజ్య రాజులు ముఖ్యంగా ఇందులో భాగమయ్యారు. ఇప్పటికీ ఆలయంలో ప్రాచీన శిలాశాసనాలు, గోపురాలు కనిపిస్తాయి. ఆలయం అంతర్భాగంలో ఉన్న ప్రధాన గర్భగృహం అత్యంత పవిత్రమైన ప్రదేశం. అక్కడ శివుని వాయు లింగం ఉంది. శివుడిని స్మరించుకుంటూ అక్కడ ఏ ఒక్కరి హృదయం ఆలకించకుండా ఉండదు. ఆ గర్భగృహం చుట్టూ గాలి స్వచ్ఛంగా ప్రసరించడంతో వాతావరణం పూర్తిగా భక్తితో నిండిపోయి ఉంటుంది. ఈ ఆలయం తరచూ దేవుళ్ళ ఉత్సవాలకు ప్రసిద్ధి. ముఖ్యంగా మహాశివరాత్రి ఉత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. శివుని దయ పొందేందుకు నిరీక్షణలో ఉంటారు. ఈ స్థలానికి శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చింది అనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ ఒక కోతి, ఒక సర్పం, ఒక ఆలికన పడే జీవి, ఈ ముగ్గురు శివునికి అత్యంత భక్తితో పూజలు చేస్తారు. శ్రీ కోతి, కాల, సర్పం, హస్తి, ఏనుగు అనే అర్థాల నుంచి ఈ పేరు ఏర్పడింది. శివుడు ఈ ముగ్గురికి కృతజ్ఞతతో అనుగ్రహించాడు. ఇదే శ్రీకాళహస్తి అనే పేరు ఉద్భవించిందని చెప్తారు. ఈ క్షేత్రం యుగయుగాల నుంచి భక్తులను ఆకట్టుకుంటూ వచ్చింది. ఇది కేవలం ఆలయం కాదు, శివుని మహిమను అనుభవించే ఆధ్యాత్మిక యాత్ర. ఓం నమః శివాయ.